జేఎంజే న్యూస్ కు స్వాగతం. నా పేరు తనుజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని వెల్లడించిన ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు బాలుక శ్రీనివాసరెడ్డి. నాగలపూర్పాడు గ్రామంలో రమేష్ సంఘమిత్ర హాస్పిటల్ వారి మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన. నగర ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ గంగాల సుజాత స్పందన కార్యక్రమం. మోడీ విధానాలను నిరసిస్తూ ఒంగోలు కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా బీజేపీ ప్రభుత్వం నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలపై ఉందన్నారు. అందులో భాగంగా ఈ రోజు అఖిల భారతీయ కమిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా కార్యక్రమంలో నిర్వహిస్తున్నామని అన్నారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలపై భారాలు మోపుతుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం వల్ల 45,000 మంది కుటుంబాలు రోడ్డుపై పడతాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడానికి సిఐటియు వ్యతిరేకిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో మోడీ ప్రభుత్వంపై పోరాటాలు చేస్తామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో నగర అధ్యక్షులు దామా శ్రీనివాసరావు, మున్సిపల్ వర్కర్స్ సెక్రటరీ శ్రీరామ శ్రీనివాసరావు, ఆదిలక్ష్మి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆల్ ఇండియా సిఐటి పిలుపు మేరకు 1942లో క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తితోటి భారతదేశంలో ఉన్నటువంటి విదేశ పాలకులు బ్రిటిష్ వాళ్ళని ఉద్యమ స్ఫూర్తితోటి ఎలగొట్టడం జరిగింది. అయితే ఆ రోజుల్లో భారతదేశంలో కార్మిక వర్గం, ఉద్యోగ వర్గం కానీ రైతాంగం కానీ చాలా మేలు జరిగిందని ఆశించారు. అయితే ఈ రోజుకు వచ్చేసరికి మోడీ విధానాల మూలంగా ఒక పక్క రైతాంగం ఆ సంక్షోభంలో కూరుకుపోయింది. ఉద్యోగ వర్గాలకు రావాల్సిన ఉద్యోగ ఉపాధి కల్పన తగ్గిపోతూ ఉంది, సంఖ్యను తగ్గిస్తూ ఉన్నారు. అట్లాగే కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లుగా మార్చి ఓన్లీ సలహా సంఘాలుగా మారిపోయినాయి. ఈ విధంగా ఈ ఫలితంగా భారతదేశంలో ఉండే కార్మిక వర్గానికి పని గంటలు దాదాపు 12, 13, 14 గంటలు పెరిగినాయి. అట్లాగే కనీస వేతనాలు తగ్గిస్తూ ఉన్నారు, జీతాల్లో కోతలు పెడుతున్నారు, దుర్మార్గమైన ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి మన ఒక పక్కన కనపడతా ఉన్నది. కాబట్టి ఈ ఏదైతే మనం క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోటి కార్మిక వర్గానికి నష్టం జరుగుతూ ఉందో ఈ విధానాల మూలంగా ఆ విధానాలకు వ్యతిరేకంగా మోడీ విధానాలకి, కార్పొరేట్ విధానాలకి, అట్లాగే భారతదేశంలోని కార్మిక వర్గానికి మతాల మధ్య చిచ్చు పెట్టి కార్మిక వర్గాన్ని ఎడదీస్తూ ఉన్నారు. ఆ విధంగా ఒక పక్క మతోన్మాదంతో, ఒక్కొక్క ప్రైవేటీకరణ విధానాలతోటి ఈ మొత్తం కార్మిక వర్గానికి నష్టం జరుగుతుంది. ఈ కార్మిక వర్గానికి జరుగుతున్న నష్టదాయక విధానాలను ఓడించాలని, ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాలని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో ఉండాలని కోరుకుంటూ ఈరోజు సిఐటి పిలుపు మేరకు ఒంగోలు కలెక్టరేట్ దగ్గర ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా కార్మిక వర్గం యావత్తు, ఉద్యోగ వర్గం యావత్తు కూడా ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి ఓడించాలని సిఐటి పిలుపు ఇవ్వడం జరిగింది. 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన దినాన్ని ప్రోత్సహించుకొని క్విట్ ఇండియా అనే పదం ఈరోజు మొదటిసారిగా బ్రిటిష్ గవర్నమెంట్ని వెళ్ళిపోమని చెప్పేసి మన నాయకులు, అప్పుడున్న పోరాట యోధులు అన్న రోజు, దాన్ని స్ఫూర్తి చేసుకొని బ్రిటిష్ వారు మన దేశం నుంచి వెళ్ళిపోవడానికి నాంది పలికిన రోజు ఈరోజు. అయితే ఈరోజు ఉన్న ప్రస్తుత గవర్నమెంటు బ్రిటిష్ గవర్నమెంట్ని తిలపిస్తూ అన్ని రకరకాలుగా తీసుకొచ్చిన ప్రజా కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి గవర్నమెంట్ పరిపాలన కోసం రకరకాల విధానాలు చేపడుతుంది. ఈ విధానాలను వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు కార్యక్రమాలు చేపట్టింది. కాబట్టి కార్మిక వ్యతిరేక విధానాలని తరిమివేయాలని చెప్పేసి మంచి పరిపాలన అందించాలని చెప్పేసి సిఐటికి మార్చవలసింది మొబైల్లో డీపీలు కాదని దేశ జేడీపీ అని డివైఎఫ్ఐ నాయకులు విమర్శించారు. ఒంగోలులోని ఎల్బీజీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రామన్న మాట్లాడుతూ మొబైళ్లలో డీపీలు మారిస్తే దేశభక్తి ఉన్నట్టు కాదని, దేశంలో జీడీపీ మార్చి పేదల బతుకులు మార్చాలన్నారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్య ఎక్కువైందన్నారు. ఆగస్టు 15 నాటికి కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 8,75,000 ఉద్యోగాలను నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 1 కోటి ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. రాబోయే రోజుల్లో విద్యార్థి ఉద్యమ నాయకులు పెద్ద ఎత్తున పోరాడతామన్నారు. ఈ మీడియా సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బాబు, నగర అధ్యక్షులు కిరణ్, పశ్చిమ ప్రాంత అధ్యక్షులు పిచ్చయ్య పాల్గొన్నారు.
నమస్కారం. ఈరోజు డివైఎఫ్ఐ సమావేశం ఒంగోలు పట్టణంలో జరుగుతుంది. ఈ సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా నాయకులు కేఎఫ్ బాబు, అలాగే కేవి పిచ్చయ్య, అలాగే కిరణ్ పాల్గొంటున్నారు. ముఖ్యంగా 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని దేశ ప్రజలందరికీ మీరందరూ కూడా మీ డీపీలు మార్చుకోవాలని చెప్పి పిలిపించాడు. వాస్తవానికి అందరూ కూడా దాన్ని అమలు జరిపారు. మేము అడుగుతున్నాం, నిజంగా దేశాన్ని మార్చాల్సింది డీపీలా లేకుంటే దేశ జీడిపీనా అని అడుగుతున్నాం. అంతేకాదు మేము కూడా ఒక ప్రశ్న వేస్తున్నాం మోడీ గారికి. అయ్యా మోడీ గారు, రేపు 15 ఆగస్టు రోజున జాతిని ఉద్దేశించి మీరు ప్రసంగించే ప్రసంగంలో ఈ దేశ యువత వెనకాల ఉండి ఈరోజు నేను ప్రధానమంత్రి చేసిన దేశ యువత పట్ల మీ వైఖరి ప్రకటించాలా? కనీసం 2 కోట్ల ఉద్యోగాల సంగతి దేవుడెరుగు. కనీసం కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 8,72,000 ఉద్యోగాలను తక్షణమే 15 ఆగస్టు రోజున ప్రకటించి ఈ జాతికి అంకితం చేయాలా, దేశ పౌరులను ఎంకరేజ్ చేయాలా, దేశ భవిష్యత్తును కాపాడాలని చెప్పి మేము డివైఎఫ్ఐ అడుగుతున్నాం. అంతేకాదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మేము అధికారంలోకి వస్తే వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పాడు. కానీ 3 ఏళ్ళు దాటింది, ఇప్పటికీ జాబ్ క్యాలెండర్ లేదు. 2 ఏళ్ళ తర్వాత ప్రకటించిన జాబ్ క్యాలెండర్, పోయిన సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 10,143 ఉద్యోగాలు ప్రకటించారు. ఇప్పటిదాకా ఒక్క పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. అందుకనే ఈరోజు 2,36,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం 2 నిరుద్యోగులను మోసం చేసి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీరందరూ డీపీలు మార్చుకోండి, మీరందరూ దేశభక్తి పెంచుకోండి అంటే పెరగదు. నిజంగా వాస్తవానికి దేశ స్వాతంత్ర పోరాటంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ ఇలాంటి వారసులం మేము. అందుకనే ఈ దేశం బాగుపడాలంటే దేశంలో నిరుద్యోగం పారదోలాలా. అందుకనే గతంలో కాంగ్రెస్ అయినా ఇప్పుడు ఉండే బీజేపీ అయినా ఈరోజు నిరుద్యోగ సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు ధరలు విపరీతంగా పెరిగాయి. పైగా ఈ దేశ సంపద అంతా కూడా ఈరోజు కొద్దిమంది చేతుల్లోకి వెళ్తూ ఉంది. మొత్తం దేశంలో ఉన్నటువంటి సహజ వనరులన్నీ కూడా అంబానీకి, ఆదానికి తాకట్టు పెట్టే పరిస్థితులు ఉన్నాయి. అందుకనే మేము యూత్కు డివైఎఫ్ఐగా పిలిపిస్తున్నాం. ఈ దేశ సంపద అంతా ఇది మనది. ఈ దేశ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత, ఈ దేశ భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత ఈ దేశ పౌరుల మీద ఉంది. అందుకని ఈ దేశాన్ని తాకట్టు పెట్టే విధానానికి వ్యతిరేకంగా ఈ దేశాన్ని రక్షించుకోవాలని చెప్పి 15 ఆగస్టు రోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతిజ్ఞ పూని ఈ దేశ సంపదను కాపాడుకోవాలని చెప్పి మేము పిలిపిస్తూ, రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి కనుక ఆ రోజు ప్రకటన చేయకపోతే 15 ఆగస్టు రోజు నుంచి మా ఆందోళన పోరాటం కొనసాగుతుంది. ఈ దేశంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేంత వరకు, ఈ దేశ యువతను ఆదుకునేంత వరకు మేము ఆ రకంగా పోరాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, చాలామంది యువత, ఈ దేశ భవిష్యత్తు నిర్మించిన యువత ఉద్యోగాలు లేక, తమ జీవితాలకు తగినటువంటి ఉపాధి లేక ఈరోజు పెడత్రోవలు పడుతున్నారు. డ్రగ్స్ వైపు ఇతర పెడత్రోవలు పడుతున్న పరిస్థితి ఉంది. అందుకని వీరందరినీ కూడా పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ రకంగా తయారయ్యారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, రాబోయే రోజుల్లో వాళ్ళందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున డివైఎఫ్ఐ విద్యా ఉపాధి కోసం పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు. నా పేరు బాబు, డివైఎఫ్ఐ ప్రకాశం జిల్లా అధ్యక్షులు. అయితే 75 ఏళ్ళ స్వాతంత్రం జరుపుకోవటం అనేది చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. అయితే మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, ఈ 75 ఏళ్ల కాలంలో మనం ఏం సాధించామనేది గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి భావిస్తున్నాం. అంటే ఇప్పటికే స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతుంది. ప్రకాశం జిల్లా ఏర్పడి 50 ఏళ్ళకి పైన అవుతుంది. అయినా కూడా ఈ రోజుకి కూడా ప్రకాశం జిల్లాలో పట్టుమని ఒక 100 మంది నిరుద్యోగులు, కార్మికులు పనిచేసే పరిశ్రమలు లేవు. అంటే ఒకవైపు పాలన మారుతూ ఉంది, సంవత్సరాలు మారుతూ ఉన్నాయి, అధికారం మాత్రం మారుతుంది, అయితే అభివృద్ధి మాత్రం శూన్యంగా ఉంది. ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలులో డిగ్రీ కళాశాల లేదు, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల లేదు, అదేవిధంగా ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు, అరాకొరలతోటి రిమ్స్ అనేది ఉంది. ఇవి కాకుండా కనిగిరి నిమ్స్ అన్నారు, శిల్పారాము అన్నారు, దొనకొండ పారిశ్రామిక కారిడార్ అన్నారు, అదేవిధంగా ఈ రామాయపట్నం పోర్ట్ అన్నారు. ఇవన్నీ కూడా కన్నుమరుగైపోయే పరిస్థితి ఈరోజు ఉంది. అంటే ఈ పాలకులు మారుతున్నారా తప్ప, ఈ పాలకులు అభివృద్ధి అవుతున్నారా తప్ప, ప్రకాశం జిల్లా ప్రజలు, నిరుద్యోగులు అట్లానే ఉంటున్నారు, వాళ్ళ జీవనోపాధి కూడా అట్లానే ఉంటుంది. అందుకోసమని చెప్పేసి ఈ 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవం నాడైనా కూడా ఈ పాలకులు ఈ నిరుద్యోగులకు ఏమి హామీ ఇస్తారని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్నికలకు ముందు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 2,45,000 పోస్టులు ప్రకటిస్తామన్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తానన్నాడు, మెగా డిఎస్సి అన్నాడు. కనీసం ఈ రోజుకి 3 ఏళ్ళు అవుతున్నా కూడా ఒక్క డిఎస్సి కూడా లేదు. అంటే నిరుద్యోగంలో ఒక పక్క మోసం చేస్తూ మరొక వైపు కార్పొరేట్లకు సంపద కూడబెట్టే పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉంది.
ఇప్పటికైనా కూడా మేల్కొని రాష్ట్ర ప్రజానీకానికి అదేవిధంగా ప్రకాశం జిల్లా నిరుద్యోగులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా ఏమి హామీ ఇస్తుందని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నాం. అట్లా ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపకపోతే, అదేవిధంగా రాష్ట్రంలో కేంద్రంలో ఉన్న పోస్టులు ప్రకటించకపోతే మరనాడు నుంచే ఉద్యమాలు చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. జిల్లాలో ఖాళీగా ఉన్న సచివాలయాల్లో ఏఎన్ఎంలను భర్తీ చేయడానికి జిల్లా వైద్య శాఖ కార్యాలయం డిఎంహెచ్ఓ రాజ్యలక్ష్మి బదిలీల ప్రక్రియ ఏర్పాటు చేయడం జరిగింది. కౌన్సిలింగ్ ప్రక్రియ అసంబద్ధంగా ఏకపక్ష నిర్ణయాలతో జరుగుతున్నందున ఈ కార్యక్రమాన్ని నిరసిస్తూ జిల్లా యూనియన్ నాయకులతో కలిసి ఏఎన్ఎంలు ధర్నాకు పిలుపునిచ్చారు. డిఎంహెచ్ఓ రాష్ట్ర కమిషనర్ ను సంప్రదించగా కొన్ని సూచనలతో ఈ రోజు జరగాల్సిన బదిలీల కార్యక్రమం 8వ తేదీకి మార్చడంతో ధర్నా విరమించారు. అనంతరం డిఎంహెచ్ఓ కౌన్సిలింగ్ హాల్లో ఏఎన్ఎంలు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ సీనియర్ ఏఎన్ఎంల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని ఈ రోజు జరగాల్సిన బదిలీ ప్రక్రియ 8వ తేదీకి మార్చామన్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న ఖాళీలను సీనియర్ జాబితా ప్రకారం కేటాయించడం జరుగుతుందన్నారు. ఏఎన్ఎంలకు ఎవరికి ఎటువంటి అన్యాయం జరగదన్నారు. అనంతరం యూనియన్ నాయకులు ఏఎన్ఎంల బదిలీలలో అన్యాయం చేయకుండా చూడాలని డిఎంహెచ్ఓ రాజ్యలక్ష్మికి వినతి పత్రాలు ఇచ్చారు. విన్నారు కదా, ఇది ఒకటి నా విన్నపం అంతే, అది మీ విజ్ఞతకే వదిలేస్తాను. ఇది ఒకటి కాబట్టి మనకి క్లారిఫికేషన్ కూడా విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ యాజ్ ఏ యూనిటా లేకపోతే మండల్ యాజ్ ఏ మెంటల్ ఇది ప్రయారిటీకి తెచ్చుకొని ఉంటే సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి, అవన్నీ తీసుకుంటాము. జెన్యూన్ అయితే మిమ్మల్ని ఫస్ట్ భవిష్యత్తులో ఎవరు ఉండాలని వాళ్ళు చెప్తూనే ఉన్నారు. దానికి కూడా మనం మెంటల్గా ప్రిపేర్ అవ్వాల్సిన పరిస్థితి కూడా మనకు ఉంది. అయితే మనకు ఈ సీనియారిటీ గ్రేడ్ 2 అనే పదం కంటిన్యూ అయింది. ఇది ఎంతకాలం ఏఎన్ఎంస్నే చేయమన్నారు. మీ అందరికీ సీనియారిటీ లిస్ట్ అనేది ఇప్పుడు డిస్ప్లే చేయటం జరిగింది. ఆ సీనియారిటీ లిస్ట్ లో మీకు అబ్జెక్షన్స్ ఏదైనా ఉంటే చూడండి, చూసి ఆ అబ్జెక్షన్స్ అని చెప్పండి, వెళ్ళిపోకండి. ఎట్లాగో వచ్చారు కాబట్టి మీ ప్రయారిటీస్ ఏదున్నాయో, ఏవైతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ 40% ఉండాలి, అలాగే మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్ ఉన్నా, సెల్ఫ్ ఉన్నా, ఏదైతే మనకి ఆ జీవోలో మెన్షన్ చేయబడ్డాయో, స్పౌస్ ఉన్నా, స్పౌస్ అయితే రిటెన్షన్ అన్నారు కనుక అది మనకి వర్తించదు. కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చిండేది 40% or more persons with disability, employees having mentally retarded children and medical grounds మీద మూడో ప్రయారిటీ ఏంటంటే సెల్ఫ్ జబ్బున్నా, స్పౌస్ కి జబ్బున్నా, డిపెండెంట్ చిల్డ్రన్ ఉన్నా, డిపెండెంట్ పేరెంట్స్ ఉన్నా, ఎవరైతే క్యాన్సర్ కానీ, ఓపెన్ హార్ట్ సర్జరీ కానీ, న్యూరో సర్జరీ కానీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటి జబ్బులతో బాధపడే వాళ్ళు ఉంటే అలాంటి సర్టిఫికేట్స్ కూడా మాకు ఇవ్వండి ప్రయారిటీ కోసరంగా. అలాగే మళ్ళా మూడోది విడో, కంపాషనేట్ విడో అమ్మ. విడో అంటే జాయిన్ అయినాక హస్బెండ్ చనిపోతే అయ్యే విడోస్ లెక్కలోకి రాదు. విడో ఎంప్లాయీ అపాయింటెడ్ అండ్ కంపాషనేట్ అపాయింట్మెంట్స్ కిందకు వస్తుంది. అది మనకి వర్తించదు మనకి. హస్బెండ్, వైఫ్ అంటే స్పౌస్. ఈ 4 కేటగిరీస్ మాత్రం అంటే ఇప్పుడు చెప్పినట్టు స్పౌస్ ఇస్తాం. హస్బెండ్ అండ్ వైఫ్ ఓన్లీ వన్ స్పౌస్ షల్ బి షిఫ్టెడ్ ఫ్రమ్ ద ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్ అన్నారు. ఆ స్పౌస్ అనేది 8 years లోగా వాడుకొని ఉండకూడదు. మీ భర్త కానీ ఎవరైనా కానీ అది 8 years లోపల వాడుకొని ఉండలేదు అనేది కూడా మీరు మాకు క్లారిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో స్పౌస్ ఇస్తాము, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఇస్తాము, మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్ ఉన్న వాళ్ళకి ఇస్తాము, అలాగే డిసీజెస్ ఏ డిసీజెస్ ఉన్నాయి, క్రానిక్ డిసీజెస్ మెన్షన్ చేసినాయి, అది ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వటం జరుగుతుంది. తర్వాత వీళ్ళన్నీ కూడాను మనకి సెక్రటేరియట్స్ కి మ్యాపింగ్ అనేది ఇది పోస్ట్పోన్ అవుతుంది అని అంటే మీరు జరగదనే ఉద్దేశంలో ఉండకండి. ప్రిపేర్డ్ మెంటల్ గా మీరు ప్రిపేర్ అవ్వండి. థర్స్డేకి ఫిక్స్ అయిపోండి. 8 o'clock అంతా వి విల్ గ్యాదర్ హియర్ ఓన్లీ. 8 కంతా వచ్చేసేయండి, ఎర్లీగానే చేసుకుందాము. ఒక్కటి అందరు కూడా ఇష్టంగానే చేయండి, మిమ్మల్ని బాధ పెట్టే పరిస్థితులు అయితే ఉండవు. నాట్ విల్లింగ్ ఉంటే మనకి ఎందుకంటే ఎగ్జామ్షన్ మనకున్న వేకెన్సీల కంటే ఎక్కువ మంది ఉన్నారు. మనకున్న వేకెన్సీలు 224 అయితే మనకి ఏఎన్ఎంస్ 241 మంది ఉన్నారు రెగ్యులర్ ఏఎన్ఎంస్. కాబట్టి మనకి ఇంకా ఒక 20 మంది ఎక్స్ట్రానే ఉన్నారు వీళ్ళలో 19 మంది దాకా. కాబట్టి అందరు కూడాను దానికి ప్రిపేర్ అవ్వండి. అంతేగాని ఐపీఎస్సీ నుంచి ఇంకో పిహెచ్సికి ఇలా షిఫ్టింగ్లు, ఆ సబ్ సెంటర్ నుంచి ఇంకో సబ్ సెంటర్కి ఇలాంటివి మాత్రం జరగవు. ఇది ట్రాన్స్ఫర్ కాదు, అది స్పష్టంగా ఇప్పుడు చెప్పడం జరిగింది. అలాగే మమ్మల్ని కూడా ఒత్తిడికి లోన్ చేయకండి దయచేసి. మీ అందరికీ నేను మరీ అభ్యర్థి. తపాలా శాఖ
ప్రైవేటీకరణ చేయడం నిరసిస్తూ 10వ తేదీ దేశవ్యాప్తంగా ఒక్కరోజు సమ్మెకు ఆల్ ఇండియా పోస్టల్ పెన్షనర్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఒంగోలులోని తపాలా కార్యాలయం ఎదుట పెన్షన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర జనరల్ సెక్రటరీ నాగేశ్వరరావు మాట్లాడుతూ 10వ తేదీ జరిగే దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా ఈ రోజు ధర్నా నిర్వహించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ ధర్నా నిర్వహించడం, పోస్టల్ శాఖలను ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకిస్తున్నామన్నారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు లక్షలాది కోట్లు దోచిపెడుతుందన్నారు. రాబోయే రోజుల్లో పోస్టల్ శాఖలో ఉన్న డిపాజిటర్లకు అన్యాయం జరుగుతుందన్నారు. పోస్టల్ శాఖలను కాపాడుకోవడానికి 10వ తేదీ జరిగే బంద్కు పోస్టల్ శాఖ ఉద్యోగులతో పాటు పెన్షనర్లు కూడా పాల్గొంటున్నారు. ప్రజలు కూడా అర్థం చేసుకొని మాకు సహకరించాలన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ పేరయ్య, జిల్లా అధ్యక్షులు రాంబాబు, జనరల్ సెక్రటరీ నాగేశ్వరరావు, డిప్యూటీ సెక్రటరీ వెంకటేశ్వర్లు, వీరాస్వామిరెడ్డి, పోస్టల్ ఉద్యోగుల పెన్షనర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోస్టల్ ఉద్యోగుల ఆగస్టు 10వ తారీఖు సమ్మెను ఖండించండి. POSPని IPPBలో విలీనం చేయడాన్ని. నా పేరు నిమ్మగడ్డ నాగేశ్వరరావు, ఆల్ ఇండియా పోస్టల్ అండ్ RMS పెన్షనర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ. దేశవ్యాప్తంగా మా కేంద్ర సంఘం పిలుపు మేరకు రేపు 10వ తేదీ ఒక్కరోజు దేశవ్యాప్తంగా పోస్టల్ RMS ఉద్యోగులందరూ అన్ని సంఘాలు కలిపి ఒక్కరోజు సమ్మె చేయబోతూ ఉన్నాయి. ఆ సమ్మెకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ కార్మిక వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగాను, ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగాను ఈ సమ్మె జరగబోతూ ఉంది. ఈ సమ్మెకు పూర్తిగా దేశవ్యాప్తంగా పెన్షనర్ల సంఘాలన్నీ కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి. పోస్టల్ ఉద్యోగులుగా మేము కూడా మా ఉద్యోగులకి మద్దతుగా ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నాం. దేశవ్యాప్తంగా బిల్డింగ్స్లోనే ప్రారంభించి పోస్ట్ ఆఫీసు ఉద్యోగులతో పని చేయించుకుంటూ నష్టాల బారిన పడినటువంటి ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుతో మిళితం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది, ముందుకెళ్తూ ఉంది. దాన్ని వ్యతిరేకిస్తూ ప్రధానంగా ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. రేపు జరగబోయే సమ్మె కూడా దానికి వ్యతిరేకంగానే. అయితే ముఖ్యంగా ప్రజలకు ఏ విధంగా నష్టం జరిగిద్దంటే, ఏదైతే ఇవాళ జాతీయ బ్యాంకుల్లో వేలాది కోట్లు, లక్షలాది కోట్లు అప్పులు చేసి నిరవధిక ఆస్తులను చూపించి ఆ రాని బాకీల్ని రద్దు చేస్తూ లక్షలాది కోట్లు ప్రభుత్వం దోచిపెడతా ఉందో కార్పొరేట్ సెక్టర్కి, అదేవిధంగా ఈ ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుకు కూడా రేపు నష్టాలు వస్తే ప్రజలు ఇచ్చినటువంటి డిపాజిట్స్కి మరి రక్షణ లేకుండా పోతుంది. వాళ్ళు ఒక్క రూపాయి కూడా రేపు తీసుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రజలకి తీవ్ర నష్టం రాబోతూ ఉంది. ప్రజలకు అసౌకర్యాన్ని కలగజేయడానికే ప్రభుత్వం ఈ చర్యలు చేస్తూ ఉంది. కనుక ప్రజలు కూడా మేము చేసే పోరాటంలో మాకు మద్దతునిచ్చి ఈ ప్రభుత్వ వ్యతిరేక చర్యలను తిప్పికొట్టాల్సిన అవసరం కార్మికులుగా, ఉద్యోగులుగా, ప్రజలుగా అందరి మీద ఈ బాధ్యత ఉందని తెలియజేస్తున్నాను. నా పేరు వీరాస్వామిరెడ్డి. నేను పోస్టల్ అండ్ RMS పెన్షనర్స్ ఆర్గనైజేషన్ సెక్రటరీగా చేస్తున్నాను. ముఖ్యంగా అనాది నుంచి 1777లో మొదలై ఈ రోజు వరకు నిరంతర అప్రమత్తంగా ప్రజలకు సేవ చేస్తున్న పోస్టల్ డిపార్ట్మెంట్లో ఒక భాగమైన పోస్టల్ సేవింగ్స్ బ్యాంకు. ఈ పోస్టల్ సేవింగ్స్ బ్యాంకులో పెట్టిన ప్రతి పైసా సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ ఆర్బీఐ అకౌంట్లోకి పోయి సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యతగా వహించే ఈ యొక్క ఫండ్ని ఈరోజు 10 లక్షల కోట్లు అన్ని ఒక్క పోస్ట్ ఆఫీసు సేవింగ్ బ్యాంక్ ద్వారా వస్తున్న డబ్బుని ఆల్ షెడ్యూల్డ్ బ్యాంక్స్లో ఉన్న డిపాజిట్స్తో 50% సగం ఒక పోస్ట్ ఆఫీస్ ద్వారా వస్తుంది. ఈ పోస్ట్ ఆఫీస్ ద్వారా దాదాపు 18,000 కోట్ల రూపాయలు పోస్టల్ డిపార్ట్మెంట్కు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అది ప్రైవేట్ బ్యాంక్ చేస్తున్నారు. ఆ IPB ద్వారా వాళ్ళకు ఇష్టమైన వ్యక్తులకి, రాజకీయ పార్టీలకు చందాలు ఇచ్చే పార్టీ వాళ్ళ యొక్క పార్టీలకి ఈ డబ్బుని ఇవ్వాలని ఇస్తున్నారు. మా డిమాండ్ ఒకటే, రేపు ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటు మా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్న పెన్షనర్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కన్సాలిడేట్ ఫండ్ నుంచి మాకు డైరెక్ట్గా పేమెంట్ ఇవ్వాలి. రెండోది, ఈ పోస్ట్ ఆఫీస్ని ప్రైవేటీకరించినందువల్ల ప్రజలు అసౌకర్యం పడతారు. ఈ ప్రజల యొక్క ఈ పోస్ట్ ఆఫీస్ యొక్క ఆస్తులు మంచి సెంటర్లో కొన్ని వేల కోట్ల, లక్షల కోట్లకి విలువ కలిగిన ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేయాలనే దుర్బుద్ధితో, దురాలోచనతో చేసే ఈ యొక్క కార్యక్రమాన్ని
మా పెన్షన్స్ మా వంతుగా వ్యతిరేకిస్తూ రేపు 10/8 పోస్టల్ డిపార్ట్మెంట్ని ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ డిపార్ట్మెంట్ల అఫీషియల్కి పనిచేసే యొక్క వాళ్ళకి మేము సంఘీభావంగా మా వంతు మా మద్దతు తెలియజేస్తూ దీనికి ప్రజా సంఘాలు, పాత్రికేయులు, మిగతా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి ఈ డిపార్ట్మెంట్ నిలబెట్టవలసినదిగా మిమ్మల్ని మరీ కోరుతున్నాం. జై హింద్. నగర ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కార్పొరేషన్ కార్యాలయం మేయర్ ఛాంబర్లో మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన స్పందన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలు అర్జీల రూపంలో మేయర్కు అందజేశారు. సమస్యలు పరిష్కరించాలని అధికారులను మేయర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కార్పొరేషన్ కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మేయర్ వెల్లడించారు. ప్రజల సమస్యలు నేరుగా తనకు చెబితే అధికారులు కూడా ఉంటారు కాబట్టి వెంటనే పరిష్కార మార్గాన్ని చూపిస్తానన్నారు. నగరంలో గృహాలు నిర్మించుకొని ఇంటి పన్ను వేయించకుండా ఉంటున్న వారు వెంటనే ఇంటి పన్నును వేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. ఇలాంటి నాయకులు మీరు ఎక్కడున్నారు? అది మనకి మన పక్కనే డివిజన్ కదా, 13 అంటే కబడ్డీ కాదు. ఇంకోటి ఏంటంటే ఇది 2 స్టేట్స్ సార్ మన దగ్గర నుంచి. రెండోది ఏంటంటే ఈ బిల్డింగ్ కట్టి ఇప్పుడు 12 సంవత్సరాలు, ఈ రోజు కూడా ట్యాక్స్. ఒంగోలు నగర ప్రజలకు నమస్కారం. ఈరోజు స్పందన కార్యక్రమాన్ని ప్రతి సోమవారం నిర్వహించినట్టు ఈ వారం కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా చాలా కంప్లైంట్స్ ఏంటంటే ఒంగోలు నగరంలో కట్టినటువంటి బిల్డింగ్స్కి కొంతమంది ట్యాక్స్ వేయించుకోకపోవడం, అలాగనే పర్మిషన్ లేకుండా బిల్డింగ్స్ కట్టడం, మరి కొన్ని చోట్ల అయితే మనకి రీసెంట్గా ఒకటి వచ్చిందండి. 12 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు మరి ట్యాక్స్ లేకుండా 3 అంతస్తుల బిల్డింగ్లో ఉన్నారు మరి పెళ్ళూరు దగ్గరలో. మరి ఈ రకంగా చేస్తూ ఉంటే నేను కూడా మా యొక్క అధికారులను కూడా ఆదేశించడం జరుగుతుందండి. ఖచ్చితంగా మరి ప్రభుత్వానికి ఇలాంటి పనులు చేసినందువల్ల ప్రభుత్వానికి ఆదాయం గండిపడతాం, అలాగే మరి చట్టం ప్రకారంగా కూడా చర్యలు తీసుకోకపోయినట్లయితే మరొకరు కూడా అవకాశం వచ్చే విధంగా ఉంటుంది కాబట్టి ఇలాంటివి ఉపేక్షించడానికి వీల్లేదు. మరి పెళ్ళూరులో అయితే మరి ఒక అతను శ్రీనివాస్ అనే అతను పర్మిషన్ లేకుండా మరి 5 బోర్లు తన స్థలంలోనూ పక్క స్థలాలు కూడా ఆక్రమించేసి మరి పర్మిషన్ లేకుండా బోర్లు వేసుకొని వాటర్ కూడా సప్లై చేసేస్తున్నాడు. అతను ప్రతిరోజు నైట్కి ఒక రోజుకి 70 ట్యాంకర్ల ద్వారాగా మరి పెళ్ళూరు చెరువు వాటర్ అంతా వాడేసుకోవడం అది మా నోటీస్కి రావడం జరిగింది. ఇమ్మీడియట్గా కూడా నేను ఎంఆర్ఓ గారు కూడా చెప్పడం జరిగిందండి, వాటి మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోమని. ఖచ్చితంగా వాటిని కూడా మరి క్లోజ్ చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఒక పక్క మనకి వాటర్ అనేది ఎంతో ఇంపార్టెంట్. మన నగరానికి నీళ్ళు అందించే దిశగా మేము ఎన్నో రకాలుగా పాటలు పడుతుంటే మరి వీళ్ళు దొంగతనంగా వాటర్ సప్లై చేయడం అనేది అది తగని పని. కాబట్టి వారి మీద మాత్రం ఖచ్చితంగా మా మున్సిపాలిటీ అధికారులు కూడా ఆదేశించడం జరుగుతుంది. ముందు దాన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగనే ఇంకా ఎక్కడైతే బిల్డింగ్స్ కూడా ఈ మధ్యనే ఇంకొక బిల్డింగ్ మనకి మా నోటీస్కి రావడం జరిగిందండి. అసలు ఏమాత్రం పర్మిషన్ లేకుండా 3 ఫ్లోర్లు కూడా వేయడం జరిగింది. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? మరి మా లోపమా లేదంటే మరి దేని వలన ప్రజలు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే దాని మీద నేనైతే చాలా సీరియస్గానే ఉన్నానండి. ఎక్కడన్నా సరే ఇప్పటికీ కూడా ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, మేము ఒక్కడమే కాదు మీకు కూడా ఒక బాధ్యత ఉంది కాబట్టి ఏ విషయంలోనైనా సరే ఎక్కడన్నా అన్యాయం జరిగినా అలా ఎవరిని సరిగా స్పందించకపోయినా అధికారులు కూడా సరిగా పనిచేయలేకపోయినా కూడా ఇమ్మీడియట్గా నా నోటీస్కి తీసుకురండి, వారి మీద మేము తగిన చర్యలు తీసుకుంటాము. అలాగే ఇలాంటివి ఈ ట్యాక్స్ అయిన విషయంలో మేము ఎలాంటి ఉపేక్షించేది లేదు, నెలకు పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కట్టేది అంత చాలా చోట్ల ఇది ఎక్కువ కంప్లైంట్స్ అవే వస్తున్నాయి. కాబట్టి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, మీరు కూడా మాతో పాటు రమేష్ సంఘమిత్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రజా ఆరోగ్య సంరక్షణార్థం నాగులపడపాడు గ్రామంలోని సాయిబాబా గుడి నందు మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెఫ్రాలజీ వైద్యులు ఎస్ శ్రీధర్ రెడ్డి, గైనకాలజిస్ట్ వైద్యులు డాక్టర్ దీప, ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ డి వెంకటేశ్వర్ రెడ్డి, వెన్నెముక వైద్య శాస్త్ర నిపుణులు బి మహేష్ కుమార్,
పల్కనాలజీ నిపుణులు ఎండి జహంగీర్, ఎమర్జెన్సీ ఫిజిషియన్ ఏవి సత్యనారాయణ, జనరల్ వైద్యులు ఐ జీవన్ రెడ్డిలు పాల్గొని వైద్య పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమానికి 500 మందికి పైగా పరిసర ప్రాంత గ్రామస్తులు వైద్యులను సంప్రదించి బీపీ, షుగర్, కిడ్నీ 2కు సంబంధించిన పరీక్షలు చేయించుకొని వారికి ఉన్న సమస్యలు డాక్టర్ల నుంచి సలహాలు, మందులు పొంది కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకుని జయప్రదం చేయాలని అన్నారు. డాక్టర్ కార్తిక్ చౌదరి, రమేష్ హాస్పిటల్స్ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ మాట్లాడుతూ 34వ వార్షికోత్సవం సందర్భంగా రమేష్ హాస్పిటల్స్ వారి గ్రామీణ ప్రజా ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా పెట్టుకుని పలు గ్రామీణ ప్రాంతాలలో క్యాంపులు నిర్వహిస్తున్నారని, ఈ క్యాంపును సద్వినియోగపరుచుకుని ఎంతో మంది ప్రజలు తమ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి సమస్య తీవ్రతరం కాకుండా జాగ్రత్త పడుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా హాస్పిటల్ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ డాక్టర్ కె హరికుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ మెగా క్యాంపు నిర్వహించడానికి సహాయ సహకారాలు అందించిన నాగులుప్పలపాడు సాయిబాబా గుడి కమిటీ సభ్యులు చెరుకూరి ఆంజనేయులు, చెరుకూరి శ్రీనివాసరావు, కామని మధుసూదన్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. సేవలందించిన హాస్పిటల్ సిబ్బందిని అభినందించారు. నమస్కారం, నా పేరు డాక్టర్ శ్రీధర్ రెడ్డి, కిడ్నీ డాక్టర్ని. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఇవాళ మా సంఘమిత్ర హాస్పిటల్ నుంచి నాగులుప్పలపాడులో అతిపెద్ద క్యాంప్, మెగా క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంప్లో చాలామంది పేషెంట్స్ రావడం జరిగింది. అందులో చాలామంది కిడ్నీ ప్రాబ్లమ్స్ తోటి రావడం జరిగింది. సో క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ బీపీ, షుగర్ ఉండి కొంచెం ఫాలో అప్ లేని వాళ్ళకి బేసిక్ టెస్టులు చేసుకొని ఫర్దర్గా మనం హాస్పిటల్లో మనం ఫర్దర్గా ఏమన్నా ఇంటర్వ్యూ చేయాలనే దానిదే ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఈ క్యాంప్ నిర్వహించడానికి ఎంతో సహకరించిన మన నాగులుప్పలపాడు పెద్దలకి, తర్వాత మా హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. సో ఇక్కడ క్యాంపులోకి వచ్చి అందరితో మాట్లాడినాక చాలామంది కూడా చాలా సంతోషం వ్యక్తపరిచారు. సో మనం ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే, సంఘమిత్రలో మనం ఫస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ మన హాస్పిటల్లోనే చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పటికి 10 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ జరిగినాయి. అవి కూడా స్టేట్లోనే ఎక్కడ లేని అతి తక్కువ ఖర్చులో మనం చేయడం జరిగింది. దాన్నే కంటిన్యూ చేస్తున్నాం ఇప్పుడు. అండ్ అత్యాధునిక మిషన్స్, ఎస్పెషల్లీ డయాలసిస్, 24 అవర్స్ డయాలసిస్ కానివ్వండి, లేకపోతే మనకి స్లెడ్ కానివ్వండి, లేకపోతే పాయిజనింగ్స్ కానివ్వండి, వీటిల్లో పాము కాటు ఇట్లాంటి వాటి ప్రాబ్లమ్స్ వల్ల కిడ్నీలు ఫెయిల్ అయిన వాళ్ళందరికీ కూడా మనకి అత్యాధునిక సదుపాయాలతోటి అతి తక్కువ ఖర్చులో వైద్యం చేయడం జరుగుతుంది. నా పేరు డాక్టర్ దీప. నేను సంఘమిత్ర హాస్పిటల్లో ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఆగస్ట్ 7th నాగులుప్పలపాడు గ్రామంలో ఫ్రీ మెగా మెడికల్ క్యాంప్ పెట్టడం అనేది జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ క్యాంప్. రెస్పాన్స్ చాలా బాగుందండి. ఇప్పుడు మొదలుపెట్టిన ఒక 2 గంటల్లోనే నేను మాత్రమే ఒక 30 కేసెస్ దాకా చూశాను. సో వీళ్ళలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అంటే గైనక్ ఇష్యూస్ ఉన్నాయి, సంతానం లేకపోవడం అనే ఇష్యూస్ ఉన్నాయి. సో రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని ఇష్యూస్ని ఇక్కడే పేషెంట్స్ని ఇవాల్యుయేట్ చేసి చెక్ చేసి ట్రీట్మెంట్కి మెడిసిన్స్ అవి రాసి చేసాము. అండ్ ఇంకా కొంతమంది పేషెంట్స్, ఎస్పెషలీ సంతానం లేకపోవడం అనే ప్రాబ్లంతో బాధపడే పేషెంట్స్కి ఇప్పుడు IVF లాంటి ట్రీట్మెంట్ కూడా చేయాల్సిన అవసరం ఉండేటట్టుంది కొంతమంది పేషెంట్స్కి. సో వీళ్ళనంతా హాస్పిటల్కి రమ్మని చెప్పి నేను రెఫర్ చేసి రాశాను. సో ఇటువంటి క్యాంప్, ఇంత సక్సెస్ఫుల్గా ఒక క్యాంప్ ఆర్గనైజ్ చేసి రన్ చేసిన ఈ నాగులుప్పలపాడు గ్రామ పెద్దలకిను మా హాస్పిటల్ మేనేజ్మెంట్కి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ. మాది నాగులుప్పలపాడు సాయిబాబా టెంపుల్, చిరుకూరు ఆంజనేయుల్ని ఇక్కడ మంచాపరి చూస్తుంటాను. ఇక్కడ మామూలుగా ఈరోజు మన సంఘమిత్ర రమేష్ హాస్పిటల్ వాళ్ళు క్యాంప్ పెట్టడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ బాగా 500 మంది వస్తున్నారు. ఇప్పటికే చాలా మంది వచ్చారు, ఇక వస్తారు. బాగా మన డాక్టర్లు గారు వీళ్ళు బాగా మనకి సాయం చేస్తున్నారు. బిళ్ళలు కానీ టెస్టులు కానీ బాగా చేస్తున్నారు. బాగా ప్రశాంతంగా ఉంది. ఇంకా జనం వస్తారు. వాళ్ళకి, మా డాక్టర్ల గారికి, ఆ హాస్పిటల్ వాళ్ళందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒంగోలు మండలంలోని ముక్తునూతలపాడు గ్రామంలో గల కళా ప్రాంగణం వద్ద కీర్తిశేషులు రాయపాటి పిచ్చయ్య 8వ వర్ధంతి సందర్భంగా ఉప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ మరియు ప్రముఖ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ కీహోల్ సర్జరీ స్పెషలిస్ట్ డాక్టర్ ప్రకాష్ చావల్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో పేద మధ్య తరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడమే ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్యమని తెలవలపూడి రవితేజ ఆధ్వర్యంలో ముక్తునూతలపాడు గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు ఇటువంటి వైద్య శిబిరాలలోని వైద్య సేవలు వినియోగించుకోవాలని తెలియజేశారు. ఈ వైద్య శిబిరంలో 260 మంది పేషెంట్లను పరీక్షించి బీపీ షుగర్ పరీక్షలు ఉచితంగా చేసి మందులు ఉచితంగా అందజేశారు. ఈ వైద్య శిబిరాన్ని ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చీఫ్ జనరల్ మేనేజర్ సాతులూరి నరసింహమూర్తి పర్యవేక్షించారు. ఈ వైద్య శిబిరంలో ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్, ప్రముఖ ఊపిరితిత్తులు మరియు శ్వాసకోశ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ అనిల్ కుమార్, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ నవీన్, మార్కెటింగ్ మేనేజర్ షేక్ కాసిం సైదా, ఏజీఎం కృష్ణ, మెడికల్ సిబ్బంది మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఎవరూ చేయని విధంగా నూతన ఒరవడితో కని విని ఎరుగని రీతిలో అంబికా ఫ్యాషన్ మాల్ ప్రారంభోత్సవ సంబరాలు ఒంగోలు నగరంలో నిర్వహిస్తున్నారు. ఒంగోలు కర్నూలు రోడ్డులోని ఆగస్టు 11న అంబికా ఫ్యాషన్ మాల్ ను ప్రముఖ సినీ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలు ఫేమ్ చిట్టీచే ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా అంబికా ఫ్యాషన్ మాల్ యాజమాన్యం మాట్లాడుతూ ఒంగోలు నగరంలోనే 25,000 స్క్వేర్ ఫీట్ తో మొట్టమొదటి అతిపెద్ద షాపింగ్ మాల్ అంబికా ఫ్యాషన్ మాల్ అని తెలిపారు. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలు అంబికా ఫ్యాషన్ మాల్ ను ఆదరించాలని కోరారు. అందరికీ నమస్కారం. నేను మీ ఫరియా అబ్దుల్లా, అదేనండి మీ చిట్టి. ఈ ఆగస్ట్ 11 మన ఒంగోలులో బిగ్గెస్ట్ ఫ్యాషన్ షాపింగ్ మాల్ అంబికా ఫ్యాషన్ మాల్ ఇనాగరేషన్ కి నేను వస్తున్నాను. మీరు కూడా వస్తారు కదా? అందరం సరదాగా షాపింగ్ చేస్తూ సందడి చేద్దాం. మర్చిపోకండి, ఆగస్ట్ 11 అంబికా ఫ్యాషన్ మాల్ ఒంగోలు. ఒంగోలులోనే అతి పెద్ద ఫ్యామిలీ రెడీమేడ్ ఫ్యాషన్ మాల్ అంబికా ఫ్యాషన్ మాల్
ఆగస్ట్ 11న ప్రముఖ సినీ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా జాతి రత్నాలు ఫేమ్ చిట్టిచే గొప్ప శుభారంభం. అందరికీ ఫ్యాషన్ స్వాగతం పలుకుతుంది. అంబిక ఫ్యాషన్ మాల్, జెంట్స్, లేడీస్, కిడ్స్, జయలకాస్ ఎదురుగా కర్నూల్ రోడ్, ఒంగోల్. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రకాశం జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ఒంగోలు నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన ర్యాలీని ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద మాగుంట శ్రీనివాసరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్ రోడ్, క్లౌపేట మీదుగా కొత్తపట్నం బస్టాండ్ వరకు ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 13వ తేదీ నుండి 15వ తేదీ వరకు ప్రతి ఒక్కరూ వారి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా నిర్వహించే ఈ వేడుకలలో అందరూ భాగస్వాములు కావాలని అన్నారు. ఈరోజు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి ఆదేశాల మీదట మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఆజాదీ కా అమృత్ మహోత్సవం అంటే 75 సంవత్సరాల స్వాతంత్రం అనేది మనకు వచ్చిన సంతోషంగా పండుగ వాతావరణంలో జరుపుకునే సమయంలో ఒంగోలు నగర పురపాలక సంస్థ వారు, గోమావారు, మెప్మా అందరూ అన్ని వివిధ శాఖల వారందరూ కూడా కలిసి కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇప్పటికీ దాదాపు 8 రోజుల కార్యక్రమాన్ని కూడా జరుపుకొని ఆగస్టు 15వ తారీఖు దగ్గర వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి భారతీయుడు కూడా వారి ఇంటిపైన పతాకాన్ని కూడా ఆవిష్కరించి ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమాల్లో కూడా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలనేది ప్రతి ఒక్కరి కోరికది. అంటే 75 సంవత్సరాల మన స్వాతంత్రం అని అంటే అరుదైన విషయం ఇది. అందుకే గౌరవ ప్రధానమంత్రి గారు అయితే అక్కడ పార్లమెంట్నే ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టిన పార్లమెంట్ని కొత్త పార్లమెంట్గా కూడా తయారు కూడా చేస్తూ వారు నవంబర్లోనే దానిని ఇనాగ్రేట్ చేయాలని ఆలోచన చేయడం అనేది ప్రశంసనీయ విషయమేది. అందుకు మన గౌరవ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని ప్రతి ఒక్కరు కూడా వారి వారి సొంత ఇంట్లో కూడా ఒక కార్యక్రమాన్ని జరుపుకున్నట్టుగా జరపాలని గౌరవ కలెక్టర్ గారికి కూడా ఆదేశం ఇవ్వటం సంతోషంగా భావిస్తూ ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కుటుంబం కూడా దీనిని వారి సొంత కార్యక్రమాన్ని కూడా భావించవలసిందిగా కూడా వారిని మాగుంట కుటుంబం తరఫున నేను కోరుకుంటున్నాను. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని వెల్లడించిన ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి. నాగలపురపాడు గ్రామంలో రమేష్ సంఘమిత్ర హాస్పిటల్ వారి మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన. నగర ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ గంగాల సుజాత స్పందన కార్యక్రమం. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ JMJ న్యూస్.